మన మెదడులో 86 బిలియన్ సెల్స్ ఉంటాయని మీకు తెలుసా? మన శరీరంలో మోస్ట్ పవర్ఫుల్ సిస్టమ్ ఏది అంటే ఎగ్జాక్ట్ గా అది మన నర్వస్ సిస్టమ్ అనేసి చెప్తారు. వీటిల్లో ప్రధాన పాత్ర పోషించేవి ఏంటి అంటే అవే న్యూరాన్లు అంటే నర్వ్ సెల్స్. ఇవి మన మెదడులో ఉండే అసలైన బ్రెయిన్ సెల్స్. ఈ సెల్స్ ఏం చేస్తాయి అంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, ఆర్డర్లు అన్నింటినీ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ల రూపంలో ట్రాన్స్మిట్ చేస్తుంటాయి. ఈ ప్రాసెస్ లో మన మెదడు ఒక పవర్ఫుల్ ఎలక్ట్రిక్ సెంటర్ లాంటిది. కానీ విషయం ఏంటంటే ఇవి ఇతర సెల్స్ లా అయితే డివైడ్ అవ్వవు. అంటే పుట్టిన న్యూరాన్లు అవే మన జీవితాంతం ఉండిపోతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి నశించిపోయిన న్యూరాన్లు మళ్ళీ తిరిగి పుట్టే ఛాన్సే ఉండదు. అవి కూడా కొన్ని అరుదైన కేసుల్లో తప్ప. ఇందులో శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు అంటే మన మెదడులో సగటున 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అందులో ప్రతి న్యూరాన్కి మరో 10,000 న్యూరాన్లతో కనెక్షన్ ఉంటుంది. అంటే సగటున 1000 ట్రిలియన్ సైనాస్టిక్ కనెక్షన్ల ద్వారా మన మెదడు ఒక ట్రిలియన్ బిట్ పర్ సెకండ్ ప్రాసెస్ లా పనిచేస్తుంది. అంటే ఒక కంప్యూటర్ ఇచ్చే డేటాతో పోలిస్తే మన బ్రెయిన్ మెమొరీ 1 నుంచి 1000 టెరాబైట్ల వరకు ఇస్తుందట. అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో ఉన్న అన్ని పుస్తకాలు కలిపిన 10 టెరాబైట్ల డేటా మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఈ న్యూరాన్లను రక్షించేందుకు వాటికి ప్రొటెక్ట్ గా గ్లియాల్ సెల్స్ అనే ప్రత్యేకమైన సపోర్ట్ సెల్స్ కూడా ఉంటాయి. అలా ఆ విధంగా మన బ్రెయిన్ లో న్యూస్ ట్రాన్స్మిషన్, సెక్యూరిటీ అండ్ స్టోరేజ్ అన్ని కూడా అద్భుతంగా పనిచేస్తుంటాయి.